ఇప్పుడు దాకా జరిగిన జర్నీ ఒకటి. ఓకే, నీ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు ఎవరి నీడలో ఉన్నావు, నీ చేతిలో ఎవరి చేయి ఉంది అన్న గ్రావిటీ ఏంటన్నది నీకు కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. అది నేను చాలా నిర్మోహమాటంగా చెప్పుకోగలుగుతా. మై లాస్ట్ అవుటింగ్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇట్ వాజ్ నాట్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బికాజ్ ఐ ఫెయిల్డ్ బిగ్ టైమ్. అండ్ చాలా ఇష్టమైన వెంకీ సార్కి నేను డెలివర్ చేయలేకపోయాను అన్న ఒక బాధతో చాలా డౌన్లో ఉన్నప్పుడు ఐ డెంట్ నో వాట్ టు డూ. ఎఫర్ట్ పెట్టాము, 100% ఎఫర్ట్ పెట్టాము, ఇట్ డెంట్ వర్క్అవుట్. వాట్ టు డూ అన్న ఒక కన్ఫ్యూజన్. మనం అందరం డైరెక్టర్స్, వీఆర్ ఆల్ వెరీ వల్నరబుల్ క్రీచర్స్, రైట్? ఒక 1 year 2 years ఒక క్రాఫ్ట్ మీద కష్టపడి జనాలకి చూపించినప్పుడు అది నచ్చినప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్, వీ డోంట్ నో వాట్ ఇట్ ఇస్. కన్ఫ్యూజన్లో ఉంటాం. ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా సరిగా మాట్లాడరు. ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ అ లిటిల్ ఆక్వర్డ్ అబౌట్ ఇట్, రైట్? అప్పుడు నాకు ఫోన్ చేశాడు ఆ మనిషి. ఓన్లీ 1 phone call. హి సైడ్, శైలేష్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రో, ఏం చేయాలో తెలియట్లేదు, దా అన్నాడు. బయలుదేరి వెళ్ళా. 1/2 hour హీ స్పోక్ టు మీ, జగదీష్, అండ్ ఐ టెల్ యూ, నేను ఇంకా ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు, హిట్ సినిమాలు చేస్తానా, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, బట్ కింద పడ్డ ప్రతిసారి నాకు మళ్ళీ లెగవడానికి కావాల్సిన ఎనర్జీ ఇచ్చిన 1/2 hour అది. సో దట్ ఈస్ వాట్ హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ డైరెక్టర్స్ లైక్ దట్. సో నువ్వు ఆ చెయ్యి వదలు, మాకు ఆ చెయ్యి లైఫ్ లైన్. ఓకే.